హైదరాబాద్లో సామాన్యులకు అన్ని సమస్యలే. పైకి చెప్పుకునే సమస్యలు కొన్నైతే చెప్పుకోలేనివి ఉన్నాయి. రోడ్లు బాగాలేవని, నల్లాలో నీళ్లు రావట్లేదని, టైంకు బస్సులు ఉండట్లేదని ఇలా ఎన్నో కష్టాలు చెప్పుకుంటారు. కానీ చెప్పుకోలేని వాటిల్లో ఒకటి టాయిలెట్ సమస్య. ఇది ఓ సమస్యేనా అని తీసిపారేయొచ్చు, కానీ ఇది పెద్ద సమస్య అంటున్నారు నగరవాసులు. హైదరాబాద్లో పబ్లిక్ టాయిలెట్లు లేక జనం పడుతున్న తిప్పలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, హైదరాబాద్లో పబ్లిక్ టాయిలెట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, జీహెచ్ఎంసీకి కూడా తెలుసు. ఏళ్లకేళ్లుగా ఈ సమస్య ఉన్నా పరిష్కారం సున్నా. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడమే కానీ ఆచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు పాలకులు. కావాల్సినన్ని పబ్లిక్ టాయిలెట్లు లేక జనం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. హైదరాబాద్ మహానగరంలో అందరివి బిజీ జీవితాలే. పొద్దున్నెప్పుడో ఇంట్లోంచి కాలు బయటపడితే తిరిగి వచ్చే వరకు ఏ రాత్రో అవుతుంది. అంతలోపు టాయిలెట్ వెళ్దామంటే మరుగుదొడ్లు కనిపిస్తే గొప్పే. టాయిలెట్లు కనిపించకపోతే ఏం చేస్తారు? ఏ చెట్టు చాటునో ఏ ఫుట్పాత్ మీదో ఇలా పని కానిచ్చేస్తున్నారు. ఫుట్పాత్లే పబ్లిక్ టాయిలెట్లు అవుతున్నాయి, బస్టాప్లే బాత్రూంలు అవుతున్నాయి. కాస్త ఎక్కడైనా చెత్త చెదారం కనిపిస్తే చాలు టాయిలెట్ జోన్గా మారిపోతోంది ఆ ప్రాంతం. ఒక్కరు మొదలు పెడితే చాలు ఒకరి వెంట ఒకరు అక్కడే పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా దుర్గంధం ఆ వైపు వెళ్లాలంటే ముక్కుపుటాలు అదిరిపోతాయి. ఆ ప్రాంతమంతా కంపు కొడుతుంది. ఇదో విశ్వనగరం. టెక్కు, హైటెక్కు, మల్టీప్లెక్స్లు, స్టార్ హోటల్స్ కు కొదవేం లేదు. సమస్యల్లా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడమే. ఇలా రోడ్లను, ఫుట్పాత్లను, బస్టాప్లను టాయిలెట్లుగా మార్చేస్తున్న జనానికి సివిక్ సెన్స్ లేదని తిట్టేవాళ్లుంటారు. కానీ అవసరం తీరటమే ఆ టైంకి ఇంపార్టెంట్. సివిక్ సెన్స్ ఉందా లేదా అన్న మాట తర్వాత, జనానికి ఈ పరిస్థితి తీసుకొచ్చేలా చేసిన ప్రభుత్వాలదే మొదటి బాధ్యత. కావలసినన్ని టాయిలెట్లు ఉంటే జనం మాత్రం ఎందుకిలా చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలా లేదు కదా, అది పెట్టుడు లేదు కదా అది అట్లా అనేసి ఇబ్బంది అవుతుంది టాయిలెట్లకి ఏరియాలో. సో మొత్తం గవర్నమెంట్ ఏం చేయాలంటే టాయిలెట్స్ ఈయన జర ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎమర్జెన్సీ టాయిలెట్ ఈయన పోయాలంటే ఈయన ఇబ్బంది అవుతుంది కదా మనుషులకు. జర ఈ ఏరియాలో ఏంటంటే ఉంటే జర పెట్టిస్తే బాగుంటుంది టాయిలెట్స్. అమీర్పేట్, మైత్రివనం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ సౌకర్యం లేక విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధ్వంసమై ఉన్న బస్ షెల్టర్ నే టాయిలెట్ జోన్ గా మార్చేశారు. అక్కడే జీహెచ్ఎంసీ అనుమతితో పే అండ్ యూజ్ టాయిలెట్ ఏర్పాటు చేశారు ప్రైవేట్ వ్యక్తులు. అక్కడికి వెళితే జేబు గుల్లే. जीएचएमसी का इस जगह बाजू में कोई नहीं है, क्या कहते हैं सुलभ जो है वो दूसरे डिपार्ट का है, वो एसआर नगर में है। ये जीएचएमसी का बोल रहे हैं ना? जीएचएमसी वाले भी आते इधर मेंटेनेंस? नहीं, यहाँ कोई मेंटेनेंस मैं खुद कर देता हूँ। तुम्हें देखते हो वर्कर्स भी तुम्हें? हाँ। जीएचएमसी वाले नहीं। పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కపూల్, నాంపల్లి, అబిడ్స్, కోటి, ఎంజీబీఎస్ ఇలా రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్ సదుపాయం అంతంత మాత్రమే. అందుకే ఖాళీ స్థలం కనిపిస్తే చాలు టాయిలెట్ గా మార్చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న దుస్థితిపై ఇంటర్నెట్ లో సెటారికల్ షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సినిమాల్లోనూ ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అసలు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఎన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి, ఎన్ని ఉన్నాయి? ఇలాంటి లెక్కలేమీ పట్టించుకోవట్లేదు జీహెచ్ఎంసీ. రద్దీ ప్రాంతాల్లో టాయిలెట్స్ నిర్మించడంలో విఫలమవుతున్నారు అధికారులు. దీంతో జనానికి రోడ్లు, ఫుట్పాత్లే దిక్కవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్వచ్ఛ హైదరాబాద్ ఎప్పటికీ సాధ్యమవుతుంది? హైదరాబాద్ లో పబ్లిక్ టాయిలెట్స్ లేవని కాదు, ఉన్నాయి. కానీ ఎన్నున్నాయి? జనాభాకు తగ్గట్టుగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం ప్రతి కిలోమీటర్కు ఓ టాయిలెట్ ఉండటం తప్పనిసరి. మహిళలకు, వికలాంగులకు వేర్వేరు కంపార్ట్మెంట్లు ఉండాలి. మరి హైదరాబాద్ లో ఈ లెక్క ప్రకారం పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా అంటే అసలు లేవనే సమాధానం వస్తుంది. హైదరాబాద్ లో 250 వరకు సులభ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. మరో 250 వరకు అవసరం అన్నది సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ వాదన. నగరంలో టాయిలెట్ సమస్యను ఎత్తి చూపుతూ హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ డోంట్ హోల్డ్ ఇట్ ఇన్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఆ సంస్థ సర్వే ప్రకారం 250 టాయిలెట్స్ పురుషుల కోసం ఉంటే మహిళలకు కేవలం 100 మాత్రమే ఉన్నాయి.
దీంతో కావలసినన్ని మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో మహిళలకు టాయిలెట్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వివరిస్తూ హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వందల్లో టాయిలెట్స్ ఉన్నా వాటిని సవ్యంగా నిర్మిస్తున్నారా అంటే అది లేదు. పంజగుట్ట ఎలా వెళ్లాలి, నాంపల్లి ఎలా వెళ్లాలి అన్న బోర్డులు కనిపిస్తాయి కానీ ఇక్కడ మరుగుదొడ్లు ఉన్నాయనో, ఓ కిలోమీటర్ దూరంలో టాయిలెట్ సౌకర్యం ఉందనో సూచించే బోర్డులు ఎక్కడా కనిపించవు. దీంతో అసలు ఎక్కడ టాయిలెట్ సౌకర్యం ఉందో తెలియక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోవడానికి వందలో ఉన్నాయనే కానీ అవెక్కడున్నాయో తెలుసుకోవడం పజిలే. ఇక్కడ టాయిలెట్ పోవాలన్నా కూడా ఈ లాకేసి పెట్టిర్రు. ఈ టాయిలెట్ ఎక్కడ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది మాకు. ఈ రోడ్ అంతా ఆగం, వాసన, దుమ్మి ధూళి వ్యాధి రావడం, ప్రాణాలు పోతున్నాము. కాబట్టి దయచేసి లాక్ తీయాలని మనవి చేస్తున్నాం. ఐమాక్స్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లాలంటే జనం వణికిపోతారు. కారణం 1/2 కిలోమీటర్ మేర ఫుట్పాత్ టాయిలెట్ జోన్ గా మారిపోయింది. ఇలా కంపుకొట్టే పరిసరాల్లోనే జీహెచ్ఎంసీ ₹5 భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం మరీ విడ్డూరం. కనీసం ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసినప్పుడైనా పక్కనే ఓ టాయిలెట్ నిర్మించాలన్న ఆలోచన రాలేదు జీహెచ్ఎంసీ అధికారులకు. హైదరాబాద్ విశ్వనగరం, హైటెక్ సిటీ, గొప్ప పర్యాటక ప్రాంతం కూడా. దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి వెళ్లిన వాళ్ళంతా హైదరాబాద్లో సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని వాళ్ళ దేశాల్లో చెప్పుకుంటే మన పరువేం కావాలి? హైదరాబాద్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా సరైన టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకుల ముందు నగరం పరువు పోతోంది. హైదరాబాద్లో టాయిలెట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ ఇటీవల ఓ సంస్థ నగరానికి వచ్చిన పర్యాటకులను సర్వే చేసింది. 99% మంది మరిన్ని టాయిలెట్స్ కావాల్సిందేనని చెప్పారట. రహదారులపై టాయిలెట్స్ కావాలని 92%, సైట్ సీయింగ్ ప్లేసెస్ లో కావాలని 89%, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో కావాలని 76% మంది సూచించారట. అంటే నగరంలో టాయిలెట్ సదుపాయం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందన్న ప్రశ్న తలెత్తుతుంది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ హైదరాబాద్ అని మొదలుపెట్టి నెలలు గడిచినా టాయిలెట్ సౌకర్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. అక్కడక్కడ గ్రీన్ టాయిలెట్స్ ని ప్రారంభించినా అవి జనానికి పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. మినీ టాయిలెట్ల నిర్వహణను గాలి కొదిలేసింది. తాళం వేసి ఉంచడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ సమీపంలో నెలకొన్న దుస్థితి మీరే చూడండి. ఏం లేనప్పుడు ఏం చేస్తారు? మనిషికి వాష్రూమ్ వచ్చినప్పుడు ఏదైనా ఆపుకొచ్చింది, దీన్ని ఆపుకోలేరు కదా. ఆకలేసి గంట తర్వాత పోవచ్చు, దీన్ని ఆపుకోలేరు ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఏదో ఫెసిలిటీ లేనప్పుడు తప్పదు. ఇంకా యాక్చువల్లీ అట్లీస్ట్ ఇది క్లీన్ ఉంటేనా వేరే ఆలోచిస్తాడు వెనకము. అది కూడా క్లీన్ లేదు, అది చేసింది అది క్లీన్ లేదు, ఇంకా ఆప్షన్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు. ఆబ్వియస్లీ మనిషికి ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పోతాడు. సో సిటీ కాబట్టి మినిమం, మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి మినిమం ఫెసిలిటీస్ కావాలి. టాయిలెట్స్ కనిపించినప్పుడే పని కానిద్దామని చాలా మంది ఓపిక పడుతుంటారు. కానీ అలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటారు. గవర్నమెంట్ మెయింటెనెన్స్ లేదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పెట్టినారు కానీ అన్యూజ్డ్, అది యూస్ఫుల్ లేదు. పెట్టారు ఓకే, వాళ్ళు మంచిగా ఉందని పెట్టారు కానీ బట్ యూజ్ చేయట్లేదు పబ్లిక్. ఒకటి అక్కడ భోజనాల దగ్గర కూడా పెట్టారు. ఆ భోజనాల దగ్గర అది ఏమన్నా న్యాయంగా ఉందా? పక్కనే భోజనం చేస్తున్నారు బీదలందరూ. ఆ పక్కనే సులభ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా. జన సంరక్షణ గురించి ఆలోచిస్తున్నావు కానీ జనాలకు అన్యాయం జరుగుతుంది అక్కడ. టాయిలెట్లు ఉన్న చోట కూడా సివిక్ సెన్స్ లేకుండా జనం ఫుట్పాత్లను, రోడ్లను పాడు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. నగరంలో మిగతా వాళ్లలాగా మేము కూడా అన్న ధోరణితో రోడ్లు దుర్గంధమవుతున్నాయి. అయితే పబ్లిక్ టాయిలెట్లను వాడుకునేలా జీహెచ్ఎంసీ ప్రచారం కల్పించట్లేదన్న వాదన వినిపిస్తోంది. గుజరాత్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి నడుం కట్టిన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతుల్ని అమలు చేస్తోంది. రూపీ ఫర్ పీ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
సులభ్ కాంప్లెక్స్ కు వెళ్లొచ్చే ప్రతి ఒక్కరికి ₹1 బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్య ప్రాంతాల్లో కూడళ్లలో ఉన్న 67 కాంప్లెక్స్ల దగ్గర ఈ పథకాన్ని అమలు చేస్తోంది గుజరాత్ సర్కార్. ఓవైపు మిగతా రాష్ట్రాలు పరిశుభ్రత విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే జీహెచ్ఎంసీ మాత్రం కొత్తవి నిర్మించలేకపోతోంది. ఉన్న వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతోంది. మరి జనానికి ఈ కష్టం ఎప్పుడు తీరుతుందో చూడాలి.